ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ అన్వేషణ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవ్వడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ప్రధాన ఖాతా నిలిపివేతకు గురి అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. తనకున్న 2 యూట్యూబ్ ఛానళ్లు, 2 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తన కాళ్ళు చేతులతో పోల్చారు అన్వేష్. ఒక చేయి లాంటి ఇన్స్టా అకౌంట్ పోయినంత మాత్రాన తనకు వచ్చే నష్టమేమీ లేదని, తన ప్రయాణం ఆగిపోదని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఇన్స్టా ఫాలోవర్లతో పెద్దగా పని లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే నెలకు 8 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా అన్వేషణ వెల్లడించారు. తనను విమర్శించే వారిని బత్తాయిలు అని సంబోధిస్తూ మరొక ఇన్స్టా ఖాతా ద్వారా వీడియోను పోస్ట్ చేశారు. 2026లో వారికి నరకం చూపిస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. అన్వేష్ మరియు బీజేపీ నాయకురాలు నటి కరాటే కళ్యాణి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ముదిరిన పాకాన పడింది. అన్వేషణ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ బ్లాక్ చేసిన నేపథ్యంలో ఆయన యూట్యూబ్ ఛానల్ను కూడా లక్ష్యంగా చేసుకుంటూ కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పటికే నిలిపివేయబడగా ఇప్పుడు ఆయన ప్రధాన ఆదాయ వనరులు అయిన నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ను కూడా డిలీట్ చేయాలని కరాటే కళ్యాణి పట్టుబడుతున్నారు. అన్వేష్ తన వీడియోల ద్వారా హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాలను కించపరిచారని ఆమె ఆరోపిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా అకౌంట్లు మాత్రమే కాకుండా అన్వేష్ విదేశాల్లో పర్యటించకుండా ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయాలని, అలాగే ఆయన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ సిపి సజ్నార్ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ వివాదానికి ప్రధాన కారణం అన్వేష్ తన ట్రావెల్ వీడియోల్లో హిందూ దేవుళ్ళ గురించి లేదా ఆచారాల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలేనని కరాటే కళ్యాణి వర్గం వాదిస్తోంది. అన్వేషణ విదేశాల్లో ఉంటూ ఇక్కడి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని ఆమె పేర్కొంటున్నారు.